ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద మామిడి తోట ఉండేది. అక్కడ ఆ తోటను కాపలా కాయడానికి రంగయ్య అనే ఒక పెద్దాయన ఉండేవాడు. ఒకరోజు ముగ్గురు స్నేహితులు రవి, బాలు, చిన్ని ఆ దారిలో వెళుతూ తోటను చూశారు. చెట్లపై వేలాడుతున్న మామిడికాయలు చాలా బాగున్నాయి. రా, మామిడికాయలు కోసుకుని తిందామా అని బాలు అన్నాడు. అప్పుడు రవి, అయ్యో, రంగయ్య ఉంటారు కదా అన్నాడు. పర్లేదు, ఒక సింపుల్ ప్లాన్ వేసుకుందాం అని ముగ్గురూ మాట్లాడుకున్నారు. అంతలో వాళ్లు అక్కడున్న కంచె ఎక్కి లోపలికి దూకారు. ముగ్గురూ మామిడికాయలు కోయడం ప్రారంభించారు. బాలు ఒక పెద్ద కాయ కోస్తూ ఉండగా అకస్మాత్తుగా రంగయ్యగారు చూసి, ఎవరక్కడా అని గట్టిగా అరిచారు. భయంతో రవి, బాలు పరిగెత్తారు. కాని రంగయ్యగారు పిల్లల్ని పట్టుకున్నారు. ఆయన శాంతంగా, మీకు పళ్ళు కావాలంటే నన్ను అడగచ్చు కదా, ఇలా దొంగతనంగా కోయడం తప్పు అని చెప్పారు. ముగ్గురికి చాలా సిగ్గువేసింది. రంగయ్యగారు ఒక బుట్ట నిండా పళ్ళు తీసుకొచ్చి, ఇవి తీసుకుని తినండి అని ప్రేమగా చెప్పారు. పిల్లలు ఆనందంగా పళ్ళు తీసుకుని బయటికి వచ్చి కూర్చుని తిన్నారు.